సేవ చెయ్యాలి అంటే మనసుండాలి. సేవతో దాన ధర్మాలతో సర్వస్వం దేశానికి అంకితం చెయ్యాలి అనుకుంటే మనసు మానవీయతలతో పాటు త్యాగనిరతి ఉండాలి. ఇవన్నీ పరిపూర్ణంగా కలిగి దేశం కోసం జీవితాన్ని అర్పించిన ఆదర్శ మహిళే మన పొనక కనకమ్మగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్లపూడిలో అమ్మమ్మగారి ఇంట 1892 జూన్ 10వ తేదీన కనకమ్మ జన్మించారు. వీరి తల్లిదండ్రులు మినగల్లు గ్రామ వాస్తవ్యులు మరుపూరు కొండారెడ్డి, కావమ్మ దంపతులు. వీరిది భూస్వామ్య కుటుంబం. ఆమెకు 9ఏళ్ల ప్రాయంలో మేనమామ పొనక సుబ్బిరామిరెడ్డితో వివాహం జరిగింది. ఆదర్శ భావాలు కలిగిన ఆయన అప్పటికే దీనజనుల ఉద్ధరణ దిశగా కృషి చేస్తున్నారు. భర్త తోడ్పాటుతో కనకమ్మ 1906 నుండే అంటరానితనం, శ్రీవిద్య, జాతీయ సమైక్యత వంటి అంశాలను ఆలంబనగా చేసుకుని పోరాటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పొట్లపూడి గ్రామంలో హరిజనుల కోసం 1913లో తన 21ఏళ్ల వయసులో సుజన రంజని సమాజం స్థాపించారు. 1919లో పొట్లపూడిలో హరిజన బాలుర వసతి గృహం ఏర్పాటు చేశారు. ఒక్క హరిజనుల కోసమే కాదు, సమాజంలో అనేక కుటుంబాల్లో చదువుకోవాలని ఆశ ఉన్న ఆడపిల్లల కోసం పాటుపడ్డారు. యువతలో జాతీయ భావాలు పెంపొందించేందుకు పొట్లపూడిలో వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆ తరువాత పందొరువు, కండ్రిగ, కొత్తూరు మొదలైన గ్రామాల్లో గ్రంథాలయాలు నిర్వహించడంలో విజయం సాధించారు. పొట్లపూడిలో జాతీయ పాఠశాల, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారు. కనకమ్మ ప్రయత్నం కారణంగానే నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం ఏర్పాటైంది. బాలికల విద్య కోసం కనకమ్మ చేసిన కృషి తరతరాలకు ఆదర్శం. బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో కనకమ్మ అతివాద విప్లవ భావజాలం వైపు నడిచారు. రహస్య విప్లవోద్యమం నడిపిన కనకమ్మ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని తయారుచేసి వారికి తుపాకులు పేల్చడంలో రహస్యంగా శిక్షణ ఇప్పించి వాటిని సరఫరా చేశారు. ఇందుకోసం పెన్నా నది ఒడ్డున పల్లిపాడు వద్ద 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా చరకా చేపట్టి ఖాదీ ప్రచారం నిర్వహించారు. నెల్లూరు దగ్గర పల్లిపాడులో సత్యాగ్రహ ఆశ్రమం కోసం తన వంతు సహకారంగా విప్లవ సైన్యం కోసం కొనుగోలు చేసిన 13 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేశారు. అదే సమయంలో తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కూడా విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన జీవితం చివరి వరకు కూడా బంగారం ధరించలేదు. కనకమ్మ గారి ఇల్లు జాతీయ నాయకులకు, కవులకు, కళాకారులకు, విప్లవకారులకు కేంద్ర బిందువుగా ఉండేది. ఇది నచ్చక బ్రిటిష్ ప్రభుత్వం కనకమ్మను 1930 జూలై 27న అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. నెల్లూరు, రాయవేలూరు జైళ్లలో 6 నెలలు కారాగారం అనుభవించారు. మద్యం దుకాణాల వ్యతిరేక పోరాటం సందర్భంగా 1932 మే 24న రెండవసారి అరెస్టయ్యారు. 18 నెలలు జైలు శిక్ష అనుభవించి అనారోగ్యం కారణంగా 1933లో విడుదలయ్యారు. 1928-30 ప్రాంతంలో నెల్లూరులో జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి కనకమ్మ బాసటగా నిలిచారు. జమీన్ రైతు సంఘాన్ని ముందుకు నడిపించారు. ప్రజల యోగక్షేమాలే తన ఊపిరిగా బతికిన కనకమ్మ 1963 సెప్టెంబర్ 15న తన 71వ ఏట కన్నుమూశారు. ఒక తరం తారై రాలిపోయి రేపటి తరానికి ఆదర్శమయ్యారు.